వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం వెనుక ఆ పార్టీకి చెందిన కీలక నేత కుమారుడే ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పెద్ద నేత పెద్ద కుమారుడే ఈ హవాలా నెట్వర్క్కు సారథ్యం వహించాడు. బినామీని ముందు పెట్టి ఒక్కో మద్యం కేసుపై 150 నుంచి 450 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం సొమ్మును బిగ్ బాస్కు చేర్చడంలోనూ ఆ పెద్ద కుమారుడే కీలకంగా వ్యవహరించాడు. మొత్తం 3000 కోట్లకు పైగా సొమ్ము వసూలు చేసినట్లు సమాచారం. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఓ పెద్దరెడ్డి కుమారుడిదే కీలక పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. వైసీపీ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ నెంబర్ 2గా చెలామణి అయిన ఆ పెద్దరెడ్డి కుమారుడే మద్యం సరఫరా సంస్థలతో సంప్రదింపులు జరపడం, ముడుపులు ఇచ్చిన సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వంటివి చక్కబెట్టినట్లు తెలిసింది. మద్యం కంపెనీల నుంచి వసూళ్లు చేసిన ముడుపులు సైతం బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. వైసీపీ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కో మద్యం కేసుపై 150 నుంచి 450 రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3000 కోట్లు కొల్లగొట్టారు. ఈ వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన, అమలు వెనక మాస్టర్ మైండ్ అంతా పెద్దరెడ్డి తనయుడిదేనని, ఈ కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక వ్యక్తి ఆయనేనని తేల్చారు. సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి బేసిక్ ధరలు అడ్డగోలుగా పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ పెద్దరెడ్డితో పాటు ఆయన తనయుడు సైతం ప్రజాప్రతినిధులే. తండ్రి గనులు, భూములు దోచుకుంటే కుమారుడు మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించాడు. మద్యం సరఫరా సంస్థల నుంచి ముడుపులు వసూళ్లు చేయడమే కాక డిస్టిలరీల్లో పాగా వేసి తాము చెప్పిన బ్రాండ్ల మద్యం తయారు చేయించి వాటికి అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోనే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా గుప్పిట్లోకి తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్ల మద్యం తయారు చేయించారు. వీటికి 2701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఏపీఎస్ బీసీఎల్ వద్ద మొత్తం 235 మద్యం సరఫరా సంస్థలు నమోదైతే కేవలం 7 సంస్థలకే 60% విలువైన 9221 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు అస్మదీయులవేనని దర్యాప్తులో తేలింది. అదాన్ డిస్టిలరీ సంస్థ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ సంస్థేనన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేదు. అయినప్పటికీ విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను ఈ సంస్థ సరఫరా చేసినట్లు సిఐడి గుర్తించింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థ నుంచి ఓ ప్రతినిధిని నియమించుకున్నారు. అతను బాగా నమ్మకమైన 2-3 క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకుని ముడుపుల సొత్తు వారికిచ్చేవారు. వారు ఆ సొత్తును కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నియమించిన కొరియర్లకు అందజేసేవారు. నిత్యం ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో అందజేసేవారు. ఎప్పటికప్పుడు వారు ఫోన్ నంబర్లు మారుస్తూ ఉండేవారు. కొరియర్ల ద్వారా వచ్చే సొమ్మును ఓ కీలక వ్యక్తి ద్వారా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అందేది. ఆయన దాన్ని పెద్దరెడ్డి కుమారుడికి అప్పగించేవారు. ఆయన దాన్ని వివిధ రూపాల్లో బిగ్ బాస్ వద్దకు చేర్చేవారు. ఈ విధంగా 7 అంచెల్లో నల్ల సొమ్ము బిగ్ బాస్ చెంతకు చేరేది.